టు ఎస్కే స్టాటిస్టిక్స్ ట్యుటోరియల్. ఇది టీఎస్ ఐసెట్కి సంబంధించిన స్టాటిస్టిక్స్ క్వశ్చన్స్. మనకు మిగతా సబ్జెక్ట్స్తో పోలిస్తే స్టాటిస్టిక్స్ క్వశ్చన్లు జస్ట్ ఫార్ములా బేస్ మీద ఉన్నాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. ఇవి తెలిస్తే సరిపోద్ది, మనకు ఫార్ములా తెలిస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మొత్తం 10 క్వశ్చన్స్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకి స్టాటిస్టిక్స్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ 10 కూడా వెరీ ఈజీగా ఉన్నాయి. ఓకేనా, చూద్దాం ఆ 10 క్వశ్చన్స్ ఏంటనేది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఈ దిస్ టైప్ ఆఫ్ డాటా ఇస్ కాల్డ్ ది కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా, in this situation you can do first of all find the mid values of the each class intervals. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన తరగతి అంతరాల యొక్క మధ్య విలువలు కనుక్కోవాలి. ఇక్కడ 0+6/2 ఈజ్ కాల్డ్ యాజ్ ది మిడ్ వాల్యూ. ఓకేనా, 3 వస్తుంది ఇక్కడ. దిస్ క్లాస్ ఇంటర్వెల్ మిడ్ వాల్యూ ఈజ్ 3. నెక్స్ట్ 6+12 and 6+12 means 18. 18/2 means 9. ఓకేనా, 9 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 12+18 30. 30/2 means 15. నెక్స్ట్ 18+24 42. 18+24 42/2 means 21. ఓకే, నెక్స్ట్ 24+30 54. 54/2 means 27. ఓకే, 27. ఈ మీన్ అనుకోమన్నాడు. ఫస్ట్ మన వీటి యొక్క మధ్య విలువలు అనుకోవాలి. చాలా మెథడ్స్ ఉన్నాయి, కాకపోతే ఇది ఈజీగా ఇప్పుడు ఎక్కువ అన్ని మెథడ్స్ కూర్చొని పెట్టుకునే బదులు ఈ మెథడ్ అయితే అన్నిటికీ వర్కౌట్ అవుతుంది. కాకపోతే కొద్దిగా లెంతీ ప్రాసెస్. మిడ్ వాల్యూస్ కనుక్కున్నారు కదా, కనుక్కున్న తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. మిడ్ వాల్యూ ఇంటూ ఫ్రీక్వెన్సీ 12 × 30 12 × 3 36. 9 × 8 72. ఓకేనా, ఒక్క నిమిషం. 12 × 3 36 ప్లస్ 9 × 8 72 ప్లస్ 15 × 5 75 ప్లస్ 21 × 3 33 ప్లస్ 27 × 2 54. ఓకేనా, ఇప్పుడు వచ్చిన తర్వాత ఇవన్నిటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 6 8 5 అంటే 6 + 2 8 13 16 20 అంటే 0 యూనిట్ డిజిట్ 0 2 క్యారీ. నెక్స్ట్ 3 10 17 17 20 25 27 27. కనీసం 3 10 17 20 25 ఏదైనా మిస్ అయిపోయింది ఇక్కడ. 36 9 8 72 15 75. సారీ, ఇక్కడ 60. ఇది 60 వస్తుంది. 21 × 3 ఎంత వస్తుంది అంటే +63 వస్తుంది. 63 వస్తుంది. అది నేను 33 రాసిన 63. ఇప్పుడు 3 + 10 17 17 23 28 ఈ 2 వేస్తే 30 వస్తుంది. మొత్తం 3 వస్తుంది, 300. ఓకేనా, వీటి యొక్క సమ్ అనేది 300 వచ్చింది. పక్కకెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ యొక్క సమ్. ఫ్రీక్వెన్సీ యొక్క సమ్ ఎంత వస్తుంది అంటే 12 + 8 20 20 + 5 25 28 30 అంటే /30 ఈజ్ ఈక్వల్ టు 10 వస్తుంది. ఓకేనా, 30 100 30 10 మనకు ఆన్సర్ అనేది 10 వస్తుంది. ఈ విధంగా చేయాలి. ప్రాసెస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దీనికి మీన్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎక్స్ బార్. ఎక్స్ బార్కి ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అది ఇక్కడ మిడ్ వాల్యూస్ కదా, మిడ్ వాల్యూస్ కాబట్టి ఎక్స్కి బదులు ఏము రాద్దాం. మిడ్ వాల్యూస్ బై టోటల్ సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్. ఓకేనా, ఈ ఫస్ట్ మిడ్ వాల్యూస్ కనుక్కొని అది ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేసి
ఇక్కడ రాసుకోవాలి. అంటే సమ్మేషన్ ఈజ్ డినోటెడ్ బై ది సమ్. ఓకేనా. ఇది దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఫర్ ది ఫైండింగ్ ద మీన్. ఓకే, మనకు కూడా అదే ఆన్సర్ వచ్చింది 10. అక్కడ కూడా 10 ఉంది. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఈజీ క్వశ్చన్, చూడడానికి చాలా పెద్ద ఉంది కదా. ద మార్క్స్ అబ్టైన్డ్ బై 12 స్టూడెంట్స్. The marks obtained by 12 students in a mathematics examination as mean 65. Later it was found that 2 observations are wrongly taken as 75 and 69 instead of 58 to 62 respectively the corrected mean. ఇక్కడ ఏమైందంటే మ్యాథమెటిక్స్ ఎగ్జామ్లో 58 62 అని ఎంటర్ చేసేదానికి బదులుగా 75 16 అని ఎంటర్ చేసారు. కాబట్టి అప్పుడు మీన్ ఏమొచ్చిందంటే 65 అని వచ్చింది. అయితే ఆ తప్పు ఏదైతే జరిగిందో దాన్ని సరిచేసి కొత్త మీన్గా అనుకోమంటాడు. ఓకేనా. ఇప్పుడు మనం ఇటువంటి దానికి షార్ట్ కట్ వేలో ఏం చేయాలంటే ఫస్ట్ ఓల్డ్ మీన్ ఎంత ఉంది, 65 ఉంది. 65 ఇప్పుడు 58కి బదులు వాడు ఎంత తీసుకున్నాడు, ఫస్ట్ అబ్జర్వేషన్ 75 తీసుకున్నాడు. అంటే ఏం చేసిండు, ఎక్కువ తీసుకున్నాడు. అంటే 58కి బదులు 75 అంటే ఎక్కువ తీసుకున్నాడు కదా. అంటే ఎంత ఎక్కువ తీసుకున్నాడు, 17 ఎక్కువ తీసుకున్నాడు. కాబట్టి ఏం చేయాలి, తీసేయాలి. ఆ 17ని తీసేస్తే సరిపోద్ది. ఎక్కువ తీసుకున్నాడు కదా కాబట్టి తీసేస్తే అంటే తక్కువ అయిపోద్ది. నెక్స్ట్ అదేవిధంగా 62 ఇంకో అబ్జర్వేషన్ 62 తీసుకోవాలి. కానీ ఆడేం చేసిండు, 69 తీసుకున్నాడు. అంటే ఎంత ఎక్కువ తీసుకున్నాడు, 7 తీసుకున్నాడు. అంటే దాన్ని కూడా తీసేయాలి. ఇట్లా డైరెక్ట్ తీసేస్తే ఏమవుతుంది, తప్పు అవుతుంది. అందుకని ఏం చేయాలంటే బై ఇవన్నీ ఎంతమందికి అబ్జర్వేషన్స్ 12 మెంబర్స్కి కాబట్టి బై 12 వేయాలి. ఇప్పుడు ఇట్లా చేసి తీసేస్తే కరెక్ట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. డైరెక్ట్ తీసేయకుండా వీటిని ఏం చేయాలి, ఆ 24ని 12 మెంబర్స్కి డివైడ్ చేయాలి. అప్పుడు ఇప్పుడు 65 మైనస్ 24/12 చేస్తే 2 వస్తుంది. 24/12 అంటే 2 వస్తుంది. 65 మైనస్ 2 అంటే 63 వస్తుంది. అది మన ఆన్సర్. ఇది షార్ట్ కట్ వేలో ఫైండ్ అవుట్ చేయడం. ఇగో 63 మన ఆన్సర్. కరెక్ట్. ఓకేనా. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఎక్కువ తీసుకున్నాడు కాబట్టి తీసేసినాం. ఒకవేళ 75 కాదు 57 61 అని తీసుకున్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాం అంటే తక్కువ తీసుకున్నాడు కదా, 58కి బదులు 57 తీసుకున్నాడు. ఎంత తక్కువ తీసుకున్నాడు, 71 తక్కువ తీసుకున్నాడు కాబట్టి యాడ్ చేయాలి. తక్కువ తీసుకుంటేనేమో మనకు కావాల్సిన దానికంటే తక్కువ అది తీసుకునేది తక్కువ తీసుకుంటేనేమో యాడ్ చేస్తాం, ఎక్కువ తీసుకుంటేనేమో మైనస్ చేస్తాం. ఓకేనా. ఇవేమో మనకు కావాల్సినవి, ఇవేమో వాడు తీసుకున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ 62 కంటే ఎంత ఎక్కువ తీసుకున్నాడు, ఒకటి ఎక్కువ తీసుకున్నాడు కాబట్టి +1. ఎక్కువ తీసుకుంటే +1, ఎక్కువ తీసుకున్నాకో మైనస్ చేయాలి. ఇది ఎక్కువ కాబట్టి మైనస్, ఇది కూడా ఎక్కువ కాబట్టి మైనస్. ఒకవేళ తక్కువ తీసుకుంటే ప్లస్, తక్కువ ప్లస్. గుర్తుపెట్టుకోండి. ఎక్కువ తీసుకుంటే మైనస్ చేసేయాలి, తక్కువ తీసుకుంటే ప్లస్ చేయాలి. ఇప్పుడు దీన్ని 2 విధాలుగా సాల్వ్ చేయొచ్చు, చాలా విధాలుగా చేయొచ్చు. నాకు తెలిసిన షార్ట్ కట్ మెథడ్ ప్రకారం చెప్తాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ అన్నిటినీ మీన్కి ఫార్ములా ఏంది, అర్థమెటిక్ మీన్గా అనుకోమంటాడు. మీన్కి ఫార్ములా సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకేనా. వీటన్నిటి యొక్క సమ్ చేసి, అంటే ఎక్స్ బార్ అంటే 21 ఇచ్చిండు, వాటన్నిటి యొక్క సమ్ చేస్తావు. ఇక్కడ సమ్ రాస్తావు, రాసి కింద నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఇచ్చిండు, 3 6 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎత్తావు. ఇక్కడ నుంచి కే వాల్యూ చేయొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు, లేదా ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఇంకో విధంగా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నా ఒక ఇంట్లో 3 ఉన్నారు, 3 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ కోసం 3 ఎగ్స్ని వేసారు కాబట్టి 3 ఎగ్స్ అనేవి ఉన్నాయి. 3 మెంబర్స్ కోసం 3 ఎగ్స్ అని ఉన్నాయి. ఫస్ట్ పర్సన్ ఒక ఎగ్ తీసుకుంటే ఏం కాదు, సెకండ్ పర్సన్ ఒక ఎగ్ తీసుకుంటే ఏం కాదు, థర్డ్ పర్సన్ ఒక ఎగ్ తీసుకుంటే అందరికి ఈక్వల్గా వస్తాయి. ఫస్ట్ పర్సన్ ఏం చేసిండు,
ఒక ఎగ్ అనేది ఎక్కువ తీసుకున్నాడు అనుకో, 2 ఎగ్స్ తీసుకున్నాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది, మిగతా పర్సన్స్కి తక్కువ పడుతుంది. ఇక్కడ అర్థమెటిక్ మీన్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఆవరేజ్ అన్నట్టు, అంటే అందరు ఈక్వల్గా తీసుకోవాలన్నట్టు. ఓకేనా. అది ఇప్పుడు మనం కే వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దామంటే, ఇప్పుడు మనకు ఆవరేజ్ ఎంత ఉంది, 21. ఇప్పుడు ఇంతకుముందు 3x కాన్సెప్ట్లో ఆవరేజ్ ఎంత, 1. కాబట్టి అందరూ 1 తీసుకుంటే ఏం కాదు, కానీ ఒకళ్ళు ఎక్కువ తీసుకుంటే తక్కువ అయిపోతుంది. ఇక్కడ ఆవరేజ్ ఎంత మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం ఆవరేజ్ అనేది 21. ఇప్పుడు మనం కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, కే వాల్యూ. ఓకేనా. కే వాల్యూ ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎంత తీసుకున్నాడు, 6 తీసుకున్నాడు. ఆవరేజ్ ఎంత, 21. అంటే ఎంత తక్కువ తీసుకున్నాడు, 6, 15 తక్కువ తీసుకున్నాడు కదా. కాబట్టి అది నెవల్కి ఇద్దామంటే కేక్ ఇచ్చేద్దాం తక్కువ. ప్లస్ ఆడ ఆయన 21 తీసుకోవాలి, 21 ఎగ్స్ తీసుకోవాలి, కానీ ఓన్లీ 6 తీసుకున్నాడు. అంటే ఎంత మిగిలిపోయినాయి, 15 మిగిలిపోయినాయి కాబట్టి ప్లస్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎంత తీసుకున్నాడు, 12 తీసుకున్నాడు. ఎంత తీసుకోవాలి, 9 తీసుకోవాలి, కానీ ఎన్ని మిగిలిపోయినాయి, 9 మిగిలిపోయినాయి. అట్లా కేను వదిలేసాను. నెక్స్ట్ 24. ఈ పర్సన్ ఏం చేసిండు, 24 ఎగ్స్ తీసుకున్నాడు, కానీ మనకెన్ని 21 ఎగ్స్ తీసుకోవాలి, కానీ ఆయన ఎన్ని తీసుకున్నాడు, 24 తీసుకున్నాడు. అంటే ఎంత ఎక్స్ట్రా తీసుకున్నాడు, 3 ఎక్స్ట్రా తీసుకున్నాడు. కాబట్టి ఏమవుతుంది, కేక్కి తక్కువ పడుతుంది కాబట్టి 3 -3. ఓకేనా. ఈ లాస్ట్ పర్సన్ ఏం చేసి, ఈ పర్సన్ 30 ఎగ్స్ తీసుకున్నాడు. 30 ఎగ్స్ తీసుకోవాలి. మామూలుగా అయితే ఎన్ని తీసుకోవాలి, 21 ఎగ్సే తీసుకోవాలి, కానీ అతను ఏం చేసిండు, 30 ఎగ్స్ తీసుకున్నాడు. అంటే ఏమవుతుంది, కేక్కి ఏమవుతుంది అంటే 9 ఎగ్గులు తక్కువ పడతాయి. ఓకేనా. 9 ఎగ్గులు ఎక్కువ తీసుకున్నాడు కాబట్టి ఈ కేక్కి తక్కువ పడతాయి. నెక్స్ట్ ఇక్కడ 36 అనే అబ్జర్వేషన్ ఉంది. 36 అంటే ఏంది, 21 ఎగ్స్ తీసుకునే కాడ 36 ఎగ్స్ తీసుకున్నాడు. అంటే ఏమవుతుంది, 15 ఎగ్స్ అనేది తక్కువ అవుతున్నాయి. ఓకేనా. 15 ఎగ్స్ అనేటివి తక్కువ అవుతున్నాయి కదా. ఇప్పుడు 15 + 15 -15 క్యాన్సల్, +9 -9 క్యాన్సల్. అంటే ఇప్పుడు నార్మల్గా కే అనే అతను ఎంత తీసుకోవాలి, 21 ఎగ్స్ తీసుకోవాలి. కానీ ఏమైంది, వీళ్ళందరూ కొంతమంది తక్కువ తీసుకుని కొంతమంది ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కేక్కి నార్మల్గా అయితే 21 తీసుకోవాలి, కానీ ఏమవుతుంది, అందరూ అటు ఇటు చేయడం వల్ల -3 అవుతుంది. అంటే కే ఎంత తీసుకుంటాడు అన్నట్టు 18 ఎగ్స్ తీసుకుంటాడు. ఓకేనా. ఇక్కడ ఇదంతా రాసే బదులు స్టార్టింగ్ ఒక్కటి రాయడం మర్చిపోయినా, ఇక్కడ లాస్ట్కి రాసే బదులు కే అనే అతను 21 ఎగ్స్ తీసుకోవాలి, కానీ వీళ్ళు ఏం చేశారంటే ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ తీసుకోవడం వల్ల అప్పుడు -3 వచ్చేసింది. అంటే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే -3 వస్తుంది. కే = 18 వస్తుంది. అదే మన ఆన్సరు. ఇలా చేస్తే ఈజీగా అయిపోతుంది, కొద్దిగా ఫాస్ట్గా చేస్తే ఇంకా తొందర అయిపోతుంది. లేదా మీరు సమ్ చేస్తా అన్న కూడా చేసుకోవచ్చు. 6 + 12 ఎంత, 18. 18 + 24 42. 72 108 ప్లస్ కే బై టోటల్ అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్ బై టోటల్ అబ్జర్వేషన్స్ అంటే 6. ఇక్కడ 21 108 ప్లస్ కే = 126. ఇక్కడ నుంచి 108 అటు పంపిస్తే కే = 18 వస్తుంది. ఇట్లా చేసినా కూడా మనకు అదే వస్తుంది. అట్లా చేస్తే కొద్దిగా అది చెప్పేటప్పుడు లేట్ అవుతుంది కావచ్చు, కానీ చేసేటప్పుడు ఈజీగా తొందరగానే అవుతుంది. లేదు నాకు ఇట్లనే చేస్తాననుకుంటే మీ ఇష్టం. నెక్స్ట్ మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి మీడియన్ ఫైండ్ అవుట్ చేయండి. మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా రావాలి ఫస్ట్. మీడియన్కి ఫార్ములా వచ్చేసి మీడియన్ ఈజ్ డినోటెడ్ బై ఎండి ప్లస్ n/2 మైనస్ క్యాపిటల్ ఎఫ్ బై స్మాల్ ఎఫ్ ఇంటూ సి. ఓకేనా. సి ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే వీటన్నిటి యొక్క సమ్ కనుక్కోవాలి. ఫస్ట్ సమ్ ఎంత, 4 + 7 11, 11 + 12 23, 23 + 16 38,
సరే మళ్ళొకసారి ఇక్కడికి ఇది 4, ఇది +7 అంటే 11, +12 అంటే 23. ఫస్ట్ దీన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. 4 + 7 ఎంత? 11. 11 + 12 ఎంత? 23. 23 + 16 39. 39 + 8 47. 47 నెక్స్ట్ 47 + 3 ఎంత? 50. 50 వచ్చింది కదా, దీన్ని బై 2 చేయాలి. 50ని ఏం చేయాలి? బై 2 చేసుకోవాలి. బై 2 చేసుకుంటే ఏమవుతుంది? అది 25 అవుతుంది. ఓకేనా, 25. ఇప్పుడు 25 కంటే ఎక్కువ ఉన్న క్యుములేటివ్, వీటిని ఏమంటారంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. 25 కంటే ఎక్కువ ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోవాలి. ఇక్కడ 25 కంటే ఎక్కువ ఉంది ఏంది? 39 కదా, దానికంటే ఎక్కువ ఉన్నది తీసుకోవాలి తప్ప దానికి దగ్గర ఉన్నది తీసుకోవద్దు. దానికంటే ఎక్కువ ఉన్నది, ఇక్కడ 23 దగ్గర ఉంది కదా అని చెప్పి 23ని తీసుకోకూడదు, ఓన్లీ 39 తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనకి మీడియన్కి ఫార్ములా రాద్దాం. మీడియన్ L + n/2 మైనస్ F బై స్మాల్ f ఇంటూ సి. ఓకేనా, చిన్న రాద్దాం, మళ్ళా సొల్యూషన్ అంతా ఇక్కడ పట్టాలిగా. n/2 మైనస్ F బై స్మాల్ f ఇంటూ సి అని రాయాలి. ఇక్కడ చూసుకుంటే మనకు ఇది ఏమవుతుంది అంటే, ఇప్పుడు 39 అనేది మెయిన్ కదా, మనకి 39 తీసుకున్నాం కదా, 39కి ఉన్న లోయర్ లిమిట్ ఏదైతుందో అది మన ఎల్ అవుతుంది. ఓకేనా, 39కి కరస్పాండింగ్ లోయర్ లిమిట్ ఎల్. ఓకేనా, ఎల్ ఇది ఎల్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్లస్ n/2 అంటే ఎంత? 25. ఓకేనా, 25. n/2 అంటే 50/2 అంటే 25. నెక్స్ట్ క్యాపిటల్ ఎఫ్ అంటే ఇది ఏదైతే 39 మనం తీసుకున్నామో దాని ముందటిది ఏదైతే ప్రెసిడింగ్ వాల్యూ ఉంది కదా, ఈ ప్రెసిడింగ్ వాల్యూ 23 అనేది క్యాపిటల్ ఎఫ్ అవుతుంది. ఇది 23, ఇది క్యాపిటల్ ఎఫ్. ఓకేనా, 23 క్యాపిటల్ ఎఫ్. 23 39 ఇది క్యాపిటల్ ఎఫ్. 23 క్యాపిటల్ ఎఫ్ బై స్మాల్ ఎఫ్. స్మాల్ ఎఫ్ అంటే ఈ 39కి ఉన్నదని, ఇది స్మాల్ ఎఫ్ అవుతుంది. ఇది ఎల్ అవుతుంది, ఇక్కడ ఎల్, ఇది స్మాల్ ఎఫ్, ఇది క్యాపిటల్ ఎఫ్. ఓకేనా, క్యాపిటల్ ఎఫ్. జస్ట్ 39ని 25 కంటే ఎబోవ్ ఉన్న వాళ్ళని తీసుకున్నాం, 39 ఉంటుంది. ఆ 39కి ఏమో ముందట ఉందేమో క్యాపిటల్ ఎఫ్, దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో అదేమో స్మాల్ ఎఫ్, దాని కరస్పాండింగ్ లోయర్ లిమిట్ వాల్యూ ఏదైతే ఉందో లోయర్ లిమిట్ వాల్యూ అది ఎల్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ స్మాల్ ఎఫ్ అంటే ఎంత? 16. ఇంకేం ఇంటూ చేయాలి? ఇంటూ సి చేయాలి కదా. సి అంటే ఏంటంటే ఈ రెండు 10 - 0 లోయర్ లిమిట్ మధ్య డిఫరెన్స్, లేదంటే అప్పర్ లిమిట్. ఇక్కడ 10 - 0 అంటే ఎంత? 10 కదా, ఇంటూ 10 చేయాలి, ఇంటూ 10 చేయాలి. ఓకేనా, ఇప్పుడు దాన్ని సింపుల్గా 30 - 25 - 2 23 అంటే 2 వస్తుంది. ఇంటూ 10 ఉంది కాబట్టి ఇంటూ 10/16. ఇంటూ 10/16. 2 1s 2 8s 2 1s 2 8s. నెక్స్ట్ 2 5s 2 4s అంటే 30 + 5/4 అంటే ఎంత? అంటే 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. మనకి ఆన్సర్లలో మొత్తం చేయాల్సిన అవసరం లేదు, పాయింట్లలో కూడా సమానం 31 పాయింట్ సంథింగ్ రావాలి. కాబట్టి మనకి 31 పాయింట్ సంథింగ్ ఎంత రండి, 31 పాయింట్ సంథింగ్, ఇది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ రాయాలి. అంటే వీటి యొక్క
4ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకొని 4ని నెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇట్లా యాడ్ చేసుకుంటే కుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్న తర్వాత ప్రాబ్లంలో మీడియన్కి ఫార్ములా ఎల్ ప్లస్ ఇదంతా ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఇది 10 క్వశ్చన్స్ కంపల్సరీ ఇదే మోడల్లో ఉంటాయి. ఏ క్వశ్చన్ ఇచ్చినా మీడియన్లో ఇదే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఎల్ అంటేనేమో అది ఏదైతే n/2 చేస్తావో n/2 అంటే 25కి దగ్గర ఉన్న కుములేటివ్ ఫ్రీక్వెన్సీ యొక్క లోయర్ లిమిట్. నెక్స్ట్ n/2 అంటే సమ్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్ చేసి బై 2 చేయాలి. అది n/2. క్యాపిటల్ ఎఫ్ అంటే కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్కి ముందట ఉన్నది. నెక్స్ట్ స్మాల్ ఎఫ్ అంటేనేమో స్మాల్ ఎఫ్ అంటే ఇది ఏదైతే కుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నామో మనం 39 దాని కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా. 1c అంటేనేమో 10 మైనస్ అప్పర్ డిఫరెన్స్ బిట్వీన్ ది అప్పర్ లిమిట్స్ ఆర్ లోయర్ లిమిట్స్ చేసినా కూడా సేమ్. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అదే ప్రాబ్లం, కాకపోతే ఇక్కడ టేబుల్ వైజ్ ఇవ్వలేడు అంతే. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ 1 2 3 4 5 6 7 8. ఓకేనా. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్ ఏమి ఇచ్చిండు, ఫ్రీక్వెన్సీస్ ఒక్క నిమిషం. ఫ్రీక్వెన్సీస్ వచ్చేసి 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, నెక్స్ట్ 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, 36, ఇది 49, 64. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చేయాలి. సమ్ 1 5 14 ఇవన్నీ ఈటెక్ యాడ్ చేస్తున్నా. 1ని ఫస్ట్ రాసుకోవాలి. 1 + 4 ఎంత 5, 5 + 9 14, 14 + 16 30. ఇప్పుడు దీన్ని 25కి యాడ్ చేస్తే 55 వస్తుంది. 55. నెక్స్ట్ 55 + 36 అంటే 80 91. 91 ప్లస్ 91కి 9 యాడ్ చేస్తే 9 యాడ్ చేస్తే ఎంత 100, 100 + 40 140. ఓకేనా. 140. 140కి 64 యాడ్ చేస్తే 204 వస్తుంది. ఓకేనా. 204. ఇది మనకు క్యాపిటల్ ఎల్. ఎప్పుడు కూడా ఫస్ట్ ఫ్రీక్వెన్సీ కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఈ ఎన్ ఇదైతే ఈ ఎన్ ఉంది కదా, ఇది కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కనుక్కున్నప్పుడు n/2 చేయాలి. n/2 అంటే ఎంత, మీడియన్లో ఏది ఇచ్చినా కూడా కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ పక్కగా కనుక్కోవాలి. n/2 చేస్తే ఎంత వస్తుంది అంటే 204/2 అంటే 102 వస్తుంది. ఓకేనా. 102 అనేది ఈ కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్లో దేనికి దగ్గరగా ఉందో చూసుకోవాలి. కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ కుములేటివ్ ఫ్రీక్వెన్సీసే కదా, ఇక లాస్ట్కుని ఈ కుములేటివ్ ఫ్రీక్వెన్సీ దేనికి దగ్గర ఉందో చూసుకోవాలి. 91కి దగ్గర ఉందని చూసుకోవద్దు. అది ఎక్కువ ఉన్నది 102 కంటే కంపల్సరీ ఎక్కువ ఉన్నదే తీసుకోవాలి. 102 కంటే ఎక్కువ ఉన్నది ఏంది 140 కదా. 102 కంటే ఎక్కువ ఉన్నది 102 గ్రేటర్ దెన్ 140 కాబట్టి నేను 140ని తీసుకుంటున్నా కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్గా. కుములేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది మనది ఇది. ఓకేనా. 140 అనేది కుములేటివ్ ఫ్రీక్వెన్సీని తీసుకుంటే ఎందుకు, అది మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉండాలి. 102 కంటే ఎక్కువ ఉండాలి. n/2 చేస్తే వచ్చిన దానికంటే ఎక్కువ ఉన్నది ఏదంటే 140. ఈ 140కి ఇక్కడ తరగతిలు ఏమి ఇవ్వలేడు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్. ఇక అక్కడ అంటే ఇంతకుముందు దాంట్లోనేమో క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చింది, ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ ఇవ్వలేడు కాబట్టి ఇది ఏదైతే 140కి ఎదురుగా ఉందో ఇక్కడ ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ 7 అనేది మన ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. ఈ 7 140కి కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ది మీడియన్. హియర్ 140 కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూ ఈజ్ 7. దెర్ఫోర్ ఆన్సర్ ఈజ్ 7. ఓకేనా. ఇది ఈజీగా ఏదైనా ఇచ్చిన డాటాని టేబుల్ వైజ్కి కన్వర్ట్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ క్యాపిటల్ ఎన్ వాల్యూ కనుక్కోవాలి, కుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కనుక్కొని బై 2 చేయాలి. లాస్ట్కి వచ్చిన వాల్యూ బై 2 చేసి ఏదైతే కరస్పాండింగ్ వాల్యూ ఉందో తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ మోడ్ కనుక్కోవాలి. ఇది మోడ్ ఆఫ్ ది అంటే బహుళకం, తెలుగులో బహుళకం అంటారు.
ఈ బహుళకం అయితే జస్ట్ ప్రాబ్లం ఫార్ములాతోనే అయిపోతుంది. మోడ్ ఈజ్ డినోటెడ్ బై ఎం నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎఫ్ మైనస్ ఎఫ్ నాట్ బై 2f మైనస్ 2f మైనస్ ఎఫ్ నాట్ మైనస్ F1 ఇంటూ సి చేయాలి. ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏందో అది ఎఫ్, దానికి ముందట ఉంది F0, ఓకేనా. దానికంటే ముందట ఉంది F0, దాని పక్కకి ఉన్నదేమో F1 ఇటు దాని తర్వాత ఉన్నది, ఓకేనా. అర్థమైంది కదా. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది ఎఫ్, దాని ముందటిది F0, దాని తర్వాతది F1, దాని హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ యొక్క కరస్పాండింగ్ లోయర్ లిమిట్ ఈస్ ఎల్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మోడ్ 30 ప్లస్ ఎఫ్ అంటే ఎంత 16 మైనస్ F0 అంటే ఎంత 12 బై 2 ఇంటూ ఎఫ్ అంటే 32, ఎఫ్ అంటే 16 కాబట్టి 2 ఇంటూ ఎఫ్ అంటే 32 మైనస్ F0 అంటే 12, F1 అంటే 9 ఇంటూ సి అంటే ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ది అప్పర్ లిమిట్స్ 20 మైనస్ 10 అంటే 10, 20 మైనస్ 10 అంటే 10, ఓకేనా. 20 మైనస్ 10 అంటే 10. నెక్స్ట్ ఇక్కడ 30 తీసుకున్న 30 కాదు ఇది, ఇక్కడ మన లోయల్ ఎల్ వాల్యూ ఎంత 50 కదా, 50 30 అని రాసిన, ఇంతకుముందు దాని లెక్క పోయింది. ఓకే, ఎల్ వాల్యూ ఎంత 50 కాబట్టి 50 16 మైనస్ 12 అంటే ప్లస్ 4 ఇంటూ 10 అంటే 4 ఇంటూ 10 40 బై 32 మైనస్ 12 20 మైనస్ 9 11 1 జా 11 3 జా. ఇక్కడ ఒక్కటే ఆప్షను 50 ప్లస్ 3 53తో స్టార్ట్ అయ్యాయి, ఒకటే ఒక్క ఆప్షన్ ఉంది కాబట్టి అదే మన ఫస్ట్ ఆప్షన్, అదే ఆన్సర్ అయిపోతుంది, ఓకేనా. మొత్తం కూడా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు. 50 ప్లస్ 3 53, అది ఫామ్లో గుర్తుంటే సరిపోద్ది. మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎఫ్ మైనస్ F0 బై 2f మైనస్ F0 మైనస్ F1 ఇంటూ సి. నెక్స్ట్ మీన్ ఎంత ఇచ్చిండు ఇక్కడ, మీను వాల్యూ 36 ఇచ్చిండు, మీడియన్ వాల్యూ ఏమో 44 ఇచ్చిండు, మోడ్ కనుక్కోమన్నాడు. ఇక్కడ రిలేషన్షిప్ బిట్వీన్ ది మోడరేట్ ఫార్ములా అని ఒకటి ఉంటుంది. మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. 3 మీడియన్ అంటే 44, ఇది 3 ఇంటూ 44 అంటే 40 ఇంటూ 3 20 120 132, ఓకేనా. 132 మైనస్ 2 మీన్ అంటే 72, లాస్ట్ 132లోకి 72 తీసేస్తే 60 వస్తుంది. మన ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ ఫార్ములా మోడరేట్ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. మనకు రిమైనింగ్ క్వశ్చన్లలో ఎక్కువ శాతం అంటే రిపీట్ అయిన క్వశ్చన్లలో ఇవన్నీ కూడా ఇప్పటివరకు అవి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ టాపిక్. ఇక్కడ నుంచి ఇవి ప్రాబబిలిటీ టాపిక్. If 3 unbiased coins are tossed simultaneously, then the probability of getting two heads రావాలి. ఇక్కడ ఇటువంటి ఏమైతే అంటే ఇవి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతాయి అన్నట్టు. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మనకు పిఎంఎఫ్ ఉంటుంది. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్కి పి ఆఫ్ ఎక్స్ ఉంటుంది. అదేందో తెలిస్తే సరిపోద్ది ప్రాబ్లం. ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ అంటే ఏంది, పి అంటే ఏంది అని తెలిస్తే మనకి ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మొత్తం కాయిన్స్ ఎన్ని కాయిన్స్ టార్చ్ చేస్తున్నాం, 3 కాయిన్స్ టార్చ్ చేస్తున్నాం కాబట్టి ఎన్ వాల్యూ 3. మనకు ఎగ్జాక్ట్లీగా ఎంత రావాలన్నాడు, 2 రావాలన్నాడు కాబట్టి
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్ అని కాబట్టి ఈక్వల్ టు రాస్తున్నాం. ఒకవేళ ఎట్లీస్ట్ అంటే లెస్ దెన్ రాస్తుంటే, ఎట్ మోస్ట్ అంటే గ్రేటర్ దెన్ రాస్తుంటే, సారీ ఎట్లీస్ట్ అంటే గ్రేటర్ దెన్, ఎట్ మోస్ట్ అంటే లెస్ దెన్. ఓకేనా, అవి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చూద్దాం. ఇవి నెక్స్ట్ కాయిన్ని టాచ్ చేసినప్పుడు పీ వాల్యూ అనేది 1/2. ఓకేనా, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ఏ కాయిన్ని నువ్వు టాచ్ చేసినా కూడా పీ వాల్యూ 1/2 ఉంటుంది. క్యూ వాల్యూ అంటే దీనికి 1 మైనస్ చేయాలి, 1 మైనస్ పీ వేస్తే వచ్చేది కూడా 1/2 వేస్తుంది. ఓకేనా, దీన్ని మొత్తం సింప్లిఫై చేయాలి. ఇప్పుడు పీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ఇది కండిషన్ ఎగ్జాక్ట్లీ అన్నప్పుడు కండిషన్, అది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎన్ వాల్యూ ఎంత 3, సి ఎక్స్ వాల్యూ 2, నెక్స్ట్ పి అంటే ఎంత 1/2, 1/2 హోల్ పవర్ ఎక్స్ అంటే 2. నెక్స్ట్ క్యూ వాల్యూ ఎంత 1/2 హోల్ పవర్ 3 మైనస్ 2. ఓకేనా, నెక్స్ట్ 3C2 వాల్యూ అంటే అది 1కి ఈక్వల్. ఇక అది మనకు తెలిసి ఉండాలి. 3C2 అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే తెలిసి ఉండాలి. 3 ఇంటూ 2 టైమ్స్ రాయాలి. కింద 2 ఉంది కాబట్టి 3ని 2 టైమ్స్ డిక్రీజ్ చేయాలి. 3 ఇంటూ 2, నెక్స్ట్ 2 ఇంటూ 1, 2 క్యాన్సిల్ అయిపోతే 3 మిగులుతుంది. అంటే దీని వాల్యూ 3 వస్తుంది. ఓకేనా, 3C2 వాల్యూ 3. నెక్స్ట్ దీని గురించి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ఉన్నాయి, అది ఎట్లా సి వాల్యూస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని. 3C2 వాల్యూ 3. నెక్స్ట్ 1/2 హోల్ పవర్ 2, 1/2 హోల్ పవర్ 2. నెక్స్ట్ ఇంకా 1/2 హోల్ పవర్ 2ని రాసుకోవచ్చు కదా, 1/4 అని రాసుకోవచ్చు. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 1/4 అవుతుంది, అంటే 3/4 రాయొచ్చు. నెక్స్ట్ ఇంటూ 3 మైనస్ 2 అంటే 1 మిగులుతుంది, 1/2 మిగులుతుంది. అంటే ఆఖరికి ఆన్సర్ 3/8 వస్తుంది. ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అని గుర్తుపడితే సరిపోద్ది ఈ ప్రాబ్లం. ఓకేనా, ఇక్కడ ఓన్లీ 2 కాయిన్స్ ఉన్నప్పుడు వేరే ఉంటుంది, మోర్ దెన్ 2 ఉన్నప్పుడు బైనామియల్ని యూజ్ చేయాలి. ఓకేనా, ఇఫ్ ద కాయిన్స్ ఆర్ మోర్ దెన్ 2 యూ కెన్ యూస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ ది ఎగ్జాక్ట్లీ 2 ఓన్లీ. ఎగ్జాక్ట్లీ 2 ఇందులో రిమైనింగ్ కండిషన్ ఉంటాయి. ఎట్లీస్ట్ అని కండిషన్ ఉంటుంది. ఎట్లీస్ట్ అన్నప్పుడు గ్రేటర్ దెన్ యూజ్ చేయాలి. ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అవుతుంది. ఎట్ మోస్ట్ అన్నప్పుడు ఎక్స్ లెస్ దెన్ 2 అవుతుంది. అది వేరే కండిషన్. క్వశ్చన్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అది 3/8 ఆన్సర్. నెక్స్ట్ ఏ ఫేడ్ డైస్ రోల్ అంటే 2 ఫేర్ డైస్ని రోల్ చేశారు. అప్పుడు ప్రాబిలిటీ దట్ ద సమ్ ఆఫ్ ది నెంబర్స్ అన్నప్పుడు ఈజీ ట్రిక్. అంటే ఇప్పుడు సమ్ ఆఫ్ ది నెంబర్ అంటే ఏంటంటే 1,1 అని ఉంది. ఫస్ట్ డేలో 1, సెకండ్ డేలో 1, అంటే సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఏమవుతుంది 2తోని స్టార్ట్ అవుతుంది. ఓకేనా, 2 అవుతుంది కదా. ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక చెప్తా. ఇప్పుడు మన వాల్యూస్ దేంతో స్టార్ట్ అవుతాయి, ఒక్క నిమిషం. సమ్ అనేది మనకు కైన్ని అది ఫేర్ డైని టాచ్ చేస్తే 1,1తో స్టార్ట్ కావాలంటే 1 + 1 అంటే 2తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 3, 4 వచ్చే సమ్ వచ్చేటివి ఉంటాయి. 5 వచ్చే అంటే 1 వచ్చే సమ్ 1 వచ్చేటి ఏం పాసిబిలిటీ ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ సో అని అప్పుడు ఎక్కడ దాకా ముగుస్తుంది అంటే 6,6 వరకు ముగుస్తుంది. ఓకేనా, 6, 7, 8 ఇవన్నీ సమ్ములు అన్నట్టు. ఎక్స్ వాల్యూస్ అనేవి సమ్ వచ్చడానికి 9, 10, 11, 12. ఓకేనా, 11, 12. ఇక్కడ ప్రాబబిలిటీ వాల్యూస్. ఇప్పుడు 2 రావడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, ఓన్లీ 1 ఒకటి, 1,1 అనేది ఒకటి కదా, కాబట్టి 1/36. నెక్స్ట్ దీనికి 3 రావడానికి 3, 2/36, 3/36, 4/36, నెక్స్ట్ 5/36. ఓకేనా, 5/36. నెక్స్ట్ 6/36. నెక్స్ట్ అయిపోయింది. 1, 2, 3, 4, 5, 6 అయింది. 6 అయిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ తగ్గియాలి. 5/36, 4/36, 3/36, ఇక్కడ 2/36, 1/36. ఆడ ఏదని అని క్వశ్చన్, ఇక మనకి ఇక సంబంధం లేదు, ఏది ఇచ్చినా కూడా
ఇది ఒక్క టేబుల్ గుర్తుందనంటే ఈజీగా చేసి పడేయచ్చు. ఇప్పుడు సమ్ ఎంత అన్నాడు, 8 అన్నాడు. ఆడు 8 అన్నాడు కదా, దాని ఆన్సర్ 8కి ఎంత ఉంది ప్రాబిలిటీ వాల్యూ, 5/36 ఉంది కదా, అదే మన ఆన్సర్. ఇగో చూడండి ఇక్కడ కనబడుతుంది కదా, 5/36. ఇక్కడ ఆన్సర్ చూసినాం కదా మనం. సమ్ము 8 అంటే ఇది ఒక్క టేబుల్ వచ్చిందని అంటే ఆ రాయడం కూడా ఈజీ. 2 నుంచి 12 వరకు రాయాలి. రాసిన తర్వాత 1/36, 2/30, 2, 3, 4, 5, 6, మళ్ళీ 4, 5 తర్వాత తగ్గించుకుంటూ రావాలి. ఓకేనా. ఇప్పుడు 8ది అడిగింది కాబట్టి 8 యొక్క ప్రాబిలిటీ 5/36. ఒకవేళ క్వశ్చన్ 5 అడిగితే 4/36, 10 అడిగితే 3/36. ఏదైనా కూడా ఈ టేబుల్ ఒకటి వచ్చిందంటే ఈజీగా చేసి పడేయచ్చు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ నాన్ లీప్ ఇయర్ అంటే ఎంత ఉంటాయి, 365 డేస్ ఉంటాయి. 365 డేస్ మొత్తం ఎన్ని వీక్స్ ఉంటాయి, 52 వీక్స్. 52 వీక్స్ ఉంటాయి. 1 డే మిగిలిపోతుంది. ఓకేనా, 1 డే మిగులుతుంది. ఆల్రెడీ 52 మండేస్ వస్తాయి. ఏదైతే 1 డే మిగిలిందో దాన్ని రాయాలి. 1 డే అంటే ఎన్ని రోజులు ఉంటాయి, 1 డే ఏమేం కావచ్చు, సండే కావచ్చు, మండే కావచ్చు, ట్యూస్డే కావచ్చు, వెనస్డే కావచ్చు, థర్స్డే కావచ్చు, ఫ్రైడే కావచ్చు, సాటర్డే కావచ్చు. ఓకేనా. 52 వీక్స్ 1 డే ఉంటుంది. ఆ 52 మండేస్ వస్తాయి మనకు. మండేలు కాబట్టి 52 మండేలు వచ్చినాయి. ఈ 53 ఏదైతే నెక్స్ట్ 1 డే ఉందో అది ఏం కావచ్చు, సండే కావచ్చు, మండే కావచ్చు, ట్యూస్డే కావచ్చు, వెన్స్డే కావచ్చు, థర్స్డే కావచ్చు, ఫ్రైడే కావచ్చు, సాటర్డే కావచ్చు. ఓకేనా. మనకి ఇప్పుడు ఆడ ఏమన్నాడు, ప్రాబిలిటీ వాల్యూ కావాలి. ప్రాబిలిటీకి ఫార్ములా ఏంది, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్. ఫేవరబుల్ అంటే 53 మండేస్ రావాలంటే 52 మండేస్ వచ్చినాయి. నెక్స్ట్ 1 డే అనేది మండే రావాలి. మండే రావడానికి ప్రాబిలిటీ ఎంత, ఎన్ని ఛాయిసెస్ ఉన్నాయి, ఓన్లీ 1 ఛాయిస్ ఉంది. అది 1 బై టోటల్ అన్ని పాసిబుల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, 7. కాబట్టి 1/7 వస్తుంది. ఓకేనా. ఇది మండేది అడిగినా ఇదే ఆన్సర్ ఉంటుంది, సండేది అడిగినా ఇదే ఆన్సరు, ట్యూస్డేది అడిగినా, వెనస్డే అడిగినా, ఏది అడిగినా నాన్ లీప్ ఇయర్ ఉన్నప్పుడు 1/7 వస్తుంది. ఓకేనా. ప్రాబిలిటీది నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. టోటల్ 7 ఉన్నాయి, ఫేవరబుల్ ఓన్లీ 1, అది మండే. ఒకవేళ సండేది అడిగినా కూడా 1/7, ఏది అడిగినా కూడా 1/7 వస్తుంది ఆన్సరు. ఓకేనా. 4th ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. రిమైనింగ్ క్వశ్చన్స్ అంటే ఇది 1 పేపర్ 2025లో జరిగిన స్టాటిస్టిక్స్ 10 క్వశ్చన్స్ ఈజ్ జస్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్. ఓకేనా. థ్యాంక్ యూ.